మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎందు విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడంట ఆయన? అమ్మ, ఎందు విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడంట ఆయన? పూర్వం నేను హింసకుడును దోషకుడును హానికరుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశాడంట? పరిచర్యకునంట నియమించి నమ్మకమైన వానిగా ఎంచి బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మనం చూడొచ్చు, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, చూడండి, 84వ కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములంట వారికి అతి ప్రియముగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, ఏ మార్గాలు వారికి అతి ప్రియముగా ఉంటాయి అన్నాడు? యాత్ర చెయ్యు మార్గము. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం చెప్పాలి. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాం? నేను పాట పడాను కదా, నా జీవిత యాత్రలో నన్ను నడిపే దేవుడా, నా బ్రతుకు దినములన్నీ నన్నీడని దేవుడా, వీడని దేవుడా, మరువని దేవుడా, వీడని దేవుడా, మరువని దేవుడా, మరువని దేవుడా, నన్నీడని దేవుడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎలాగున్నామన్నాడంటే, లోకంలో మనము యాత్రికులమై. హల్లెలూయా. చూడండి, ఒక మాటను చూద్దాం. పేతురు పత్రికలో చక్కని మాట ఉంటుంది, 17వ వచనం కాడి నుంచి. మొదటి పేతురు పత్రికలో మొదటి అధ్యాయం 17వ వచనం కాడి నుంచి మనం చూస్తే, పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఎలా ఉన్నంత కాలం అనంట? పరదేశులై ఉన్నంత కాలమును, యాత్రికులై ఉన్నంత కాలమును మనం ఎలా ఉండాలంటున్నాడంటే, ప్రభువు భయముతో ఉండాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? పరదేశులమై యాత్రికులమై ఉన్నంత కాలమును ఎలా ఉండాలంట? ఆ మాటను మనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనం, పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులమై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను మనం ఏం చేయాలంట?
విశ్వసించు వారముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నామంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, సమాజంలో మనం చూస్తాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే యాత్ర చేయవారుగా ఉంటారు. అనేక విధాలుగా బస్సులు లేదా ట్రైను అనేక సందర్భాలుగా మరి యాత్ర చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం కదా, అనేక దేశాలు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు తిరిగి మరలా రావటం జరుగుతుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా బస్సు యాక్సిడెంట్ అవ్వటం, జనం చనిపోవటం, మరి ఎవరో కానీ మరలా యాత్ర ముగించుకొని తిరిగి వచ్చేవారు ఎక్కడో కానీ నోటికి కనపడరు. దేవునికి మేము కలుగును కాక. ఇక్కడ ఈ వాక్యం ఎందుకు మాట్లాడుతుందంటే, దేని సందర్భంగా మాట్లాడుతుందంటే, యాత్ర అంటే మనం ఎక్కడికో టూరిజం లేకపోతే ఎక్కడికో వెళ్ళి రావటం కాదు. మనం ఎలా ఉన్నామంటే లోకంలోకి యాత్ర చేయవారుగా మనం వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురామని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమి తీసుకుని పోమని చెప్పి తిమోతి 6:6 మనం చూడవచ్చు. స్తోత్రం చెప్పండి. చదవండి. తిమోతి రాసిన పత్రిక 6:6 ఈ మాట చూసుకుని మనము ప్రార్థన యందు ఎంత భయముగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, మరి ఆత్మకు విరోధముగా పోరాడుతున్న మరి శరీర ఆశలను విసర్జించాలి అనే దాని కొరకు మనం చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనము చూద్దాం. 6వ వచనంలో ఆ మాటను మనం చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకుని పోలేము. స్తోత్రం చెప్పండి. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్తామా? హల్లెలూయా. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళ్ళగలగమా? పొలాలైనా, ఆస్తులైనా, జాబులైనా, అధికారములైనా, బళ్ళైనా, కారులైనా. హల్లెలూయా. ఏమండి, బైబిల్ అంటుంది మనం ఏది కూడా అంటే మన వెంట ఏది కూడా రాదు, మనం చేయని క్రియలే మన వెంట తిరిగి వస్తాయని ప్రకటన గ్రంథంలో చదివిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. చాలా మంది అనుకుంటూ ఉంటాము ఈ లోకం శాశ్వతం అనుకుంటూ ఉంటారు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతం అంట. మన పౌరసత్వం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉందంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరలోకం అంటే చనిపోయిన తర్వాత కదా, లేదు. బైబిల్ ఏమంటుందంటే పరలోకం అనగా అది ఎక్కడో లేదు, మన మధ్యలో, మన సమక్షంలోనే, ఇప్పుడే మన మధ్యలో పరలోక రాజ్యం అనేది, పరలోకం అనేది మనం అనుభవించే వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజం. ఎవరు పరలోకంలో ఎవరికి పౌరసత్వం ఎవరు కలిగి ఉన్నారంటే, ఎవరైతే ఆయన యందు భయముతో భక్తితో ఉంటారో వారు దేవుని సన్నిధిని పరలోక రాజ్యం యొక్క మరి పౌరసత్వం అనేది, అంటే అధికారం అనేది మనం పొందుకోగలుగుతాం. ఇందాక ఆరాధనలో ఒక మాటను మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము అని అంటే, తండ్రి ఎలాగో అధికారము గలవాడై ఉన్నాడో అలాగే నేనంట కుమారుడు కూడానంట అధికారము గలవాడై ఉండటానికి కుమారుని కంటే ఏమి ఇచ్చాడు దేవుడు? అధికారం అనుగ్రహించాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఇందాక మన ఆరాధనలో మనం చదువుకున్నాం కదా, చక్కని మాటలు చదువుకున్నాం. ఆరాధనలో చెప్పుకున్నాం కదా, తండ్రి ఎలాగూ 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము అలా 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతటా తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగని కుమారుడును తనంతట తానే జీవము గలవాడై
ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. స్తోత్రం చెప్పండి. 27వ వచనం, మరియు ఆయన మనుషు కుమారుడు గనుకను తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుతున్నది. ఆ కాలమునంట సమాధిలో ఉన్న వారందరూనంట ఆయన శబ్దం వినుదురు. స్తోత్రం చెప్పండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములోకి వెళతారని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, మనము బతుకు దినములన్నీ కూడా దేవుని ఎడల భయముతో మనం గడిపినప్పుడు మన యాత్రికులమై ఉన్నామని, పరదేశముగా ఉన్నాము, మనకి లోకం శాశ్వతం కాదు, మన భవిష్యత్తు పరలోక రాజ్యంలో ఉన్నదని ఎవరైతే గుర్తించి దేవుని పట్ల గురి కలిగి నడుచుకుంటారో అట్టి వారి కంటే భూమి మీద పరలోక రాజ్యంలో ఉన్న పౌరస్థితి భూమి మీద మనం ఉండగానే అట్టి అధికారం, అట్టి దీవెనలు మనం పొందుకోగలమని యోహాను సువార్త 5వ అధ్యాయం 26, 27 వచనాల్లో ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే యోధా పత్రికలో ఈరోజు చదువుకున్న వాక్య భాగం మనం చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం, అది అలాగనే ఒకే అధ్యాయము. అలాగే యోధా పత్రికలో మనం చూసినప్పుడు 20వ వచనం నుంచి ఆ సందర్భాన్ని మనం చూస్తే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. స్తోత్ర. ఎక్కడ కట్టుకోవాలంట?